హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఇదైతే మన ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ టైంలో వాతావరణం అసలు మంచిగా ఉండే, అంటే వాతావరణం చాలా కూల్గా ఉంది. కొద్దిగా సేపు ఇట్లా వర్షం పడిపోయింది అనమాట. భూమి కూడా తడవలేదు. అసలు వర్షాలు పడతాయో లేదో, ఎండాకాలం లెక్కుంది. సడన్ గా ఎండ కొడుతుంది, సడన్ గా వాన పడుతుంది. ఇక్కడ కానుగ చెట్టు ఉన్నప్పుడు ఫుల్ గాలి పెడుతుండేను అనమాట. నేను ఈవినింగ్ టైంలో ఊడ్చినా సరే నాకు వేస్ట్ అనిపిస్తుండే. ఇది కొట్టేసిన తర్వాత కొంచెం అంతగా లేదనమాట. అందుకని ఈవినింగ్ టైంలో కూడా ఊడ్చుకుంటున్నా. ఎంత ఊడ్చినా రిటర్న్ వచ్చింది అనుకోండి, ఇక అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంతకు ముందు కరెక్ట్గా 10K వీడియో పెడదామని ట్రై చేసేదాన్ని కదా. అప్పుడైతే నాకు ఫుల్ స్ట్రెస్గా ఉంటుండే అనమాట. అన్ని పనులు ముగించుకొని ఇక కంపల్సరీగా పెట్టాలన్నట్టు బాగా స్ట్రెస్ తీసుకొని చేస్తుంటే, ఈ మధ్య మాత్రం ఇక ఏమన్నా కానీ ఎంత టైం అయితే అంత టైంకి పెట్టేద్దామని జర కూల్గా ఉండి నాకు వీలైనప్పుడే అప్లోడ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, మనం 10కి పెట్టినా అదే వ్యూస్ వస్తాయి, 11, 12, 1 గంటలకు పెట్టినా అదే వ్యూస్ వస్తాయి. కాబట్టి ఏ టైంకి పెట్టినా ఏం కాదు అని అనిపించింది. ఇక ఆడ కనిపిస్తున్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేయాలి. ఇంకా ఇక్కడ సైడు ఏమో కొంచెం ఆరలేదన్నమాట సరిగ్గా. అందుకే ఒకసారి కంఫర్ట్లో వేసి నానబెట్టి ఆరేద్దాం అన్నట్టు టబ్లో వేసి పెట్టిన. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ ఛానల్ గురించి. అంటే ప్రస్తుతం 5K వరకు వచ్చినా బాగుండు అనుకున్నాను, కానీ 5K దాటిపోయింది. అంతేకాకుండా వ్యూస్ కానీ ఇంకా లైక్స్ కానీ కామెంట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఏదైనా వీడియోస్కి బాగా వ్యూస్ ఉన్నా సరే, ఇప్పుడు 1 lakh వ్యూస్ ఉన్నా సరే ఒక 2Kనో 3Kనో 4Kనో లైక్స్ ఉంటాయి. కానీ దీనికి 50K 60K వ్యూస్ ఏమో ఉన్నా కూడా 10K వరకు లైక్స్ పోయింది. చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంతెందుకు ఆ వీడియో చూస్తే నాకు కూడా కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది. 10K ఫ్యామిలీ కోసం వెయిటింగ్ అనమాట. నా ఛానల్లో కూడా 10K అట్లా అయినప్పుడు నేను ఎక్కువ ఫీల్ అయింది లేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా వెయిట్ చేస్తున్నా. మా ఇంట్లో అయితే మంచిగా ఒక గట్టిగా దావత్ తీసుకోవాలి. అలాగే గివ్ అవే ఎప్పుడు ప్లాన్ చేయలేదు కాబట్టి ఏదైనా మంచిది సెలెక్ట్ చేసుకొని గివ్ అవే ప్లాన్ చేయాలి. చూద్దాం ఎప్పటికీ 10K అవుతుందో. మనకు వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తాయో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అబ్బా ఆ ఊహ ఎంత బాగుంది కదా. సర్లే అబ్బా, ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసిన. అంతలోపు మా వంశు తల్లి ఒక పని చేసి పెట్టిందనమాట. అందుకే ఇక వాళ్ళ డాడీ ఎత్తుకొని బయట కూర్చోబెట్టుకున్నాడు. మళ్ళీ సేమ్ మూమెంట్ అనమాట. అసలు ఎందుకు ముఖం చూస్తుందో అర్థం కాదు, కానీ ఆ క్యూట్ ఫీలింగ్ మాత్రం అసలు తట్టుకోలేము, అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినాను అనమాట. ఇంకా పిల్లలకి స్నానాలు, ఇంకా పాపకి స్నానం చేపియాలి. మా చిన్నోడేమో ప్యాంట్ వేసుకోవడానికి ట్రై చేస్తుండు పాపం, కానీ వానికి వస్తలేదు. కానీ వానికే వదిలేస్తా నేర్చుకుంటాడని. ఇంకా ఇండ్లు గుట్లా ఊడుస్తాను, కొంచెం ఎత్తుకో అంటే ఆయన వాకర్లో అయితే వేస్తున్నాడు. అయితే వాకర్లో వేసేది నేను తను నడుస్తుంది అన్న ఆశతో అయితే కాదనమాట. ఎందుకంటే నార్మల్గా కింద వేసినప్పుడు నా పనులు నేను చేసుకున్నాను అనుకోండి, ఏడుస్తూ ఉంటుంది. పని చేసుకోవటానికి నాకు ఇబ్బంది అవుతుంది. అదే వాకర్లో వేస్తే కాసేపు దాంట్లో కూర్చొని ఆడుకుంటుంది కదా, ఆ టైంలో నేను పని అయితే పూర్తి చేసుకోవచ్చు. అందుకని అందులో వేస్తున్నాను. నడవటానికి అయితే కాదు, దాంట్లో వేసినా వేయకపోయినా ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నడుస్తారు. ఇప్పుడు గిన్నెలు తోముతున్నాను అనుకోండి, తను కనుక ఏడ్చింది అనుకోండి, ఇక ఎత్తుకొని తోమాలంటే కుదరదు. అదే వాకర్లో వేసి పక్కన నిల్చోబెట్టుకొని తోమేసినాను అనుకోండి, అక్కడిక్కడ చూసుకుంటూ ఉంటుంది, నా పని నేను చేసుకోవచ్చు. అదే కింద ఇడిచిపెట్టినాం అనుకోండి, ఇక ఆడున్న రాళ్ళు చెత్త చెదారం అంతా నోట్లో పెట్టుకుంటుంది. అందుకని అది బెటర్ అనుకుంటున్నాను. వర్షం పడితే ఒక రీల్ చేయాలని ఉంది. ఆ రీల్ కోసం అన్న వర్షం పడితే బాగుండు అని వెయిట్ చేస్తున్నాను, కానీ వర్షం మాత్రం అస్సలు పడతలేదు. ఇంకా పంటలు వేసుకున్న వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తారు పాపం. ఇంకా ఈ జనరేషన్లో జరుగుతున్న నేరాలు ఘోరాలకు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ తట్టుకోవాలి. ఇంకా ఘోరమైనవి జరగవచ్చు. న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసినామంటే రోజుకు ఒక 100లో ఇంట. ఈ మధ్య కొంతమందిలో అసలు తల్లి ప్రేమ కూడా కల్తీ అయిపోతుంది. ఇక నేనైతే గిన్నెలు తోముతున్నా కదా, మా చుట్టాలు అయితే వచ్చేసిర్రు. ఇక నాకు బోర్ కొట్టదు అనమాట. అవి నాతో మాట్లాడుతూ ఉంటాయి, నేను వాటిని కొట్టుకుంటా మంచిగా గిన్నెలు అయితే తోమేసుకుంటా. వాతావరణం ఎట్లా ఉండే అంటే ఈరోజు ఖచ్చితంగా వాన పడుతుంది అని అనుకునేంతలాగా ఉండే, కానీ సడన్ గా మాయమైపోయింది మొత్తం. ఇక పాత్రలు కనుక శుభ్రం చేసినాం అనుకోండి, ఇంకా వేరే పని అయితే లేదు. ఫస్ట్ పిల్లలకి స్నానం చేపించి పాపకి కూడా స్నానం చేపించి ఇంకా ఆ తర్వాత ఈ గిన్నెల పని అయితే పెట్టుకున్నా. ఇండ్లుడ్సుడు అంతా అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజు వంట మనిషి డ్యూటీ అయితే లేదు, ఉదయం వండింది అట్లనే ఉంది. అందుకని ఇక వంట చేసే పని కూడా లేదు. ఎవరైనా ఫేస్ వాష్ యూజ్ చేస్తే కనుక ఒకసారి నీమ్ తులసి ఫేస్ వాష్ అయితే యూజ్ చేసి చూడండి, బాగుంటుంది. ప్రెజెంట్ నా చేతిలో ఉందైతే నీమ్ ఫేస్ వాష్ అనమాట, నీమ్ తులసి కాదు. నేను అదనుకొని ఇది తీసుకున్నా.
కానీ దీనికంటే అది ఇంకా బాగుంటుంది. జస్ట్ ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలు మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది ఫేస్. ఇది అంతగా అనిపిస్తలేదు నాకు అట్లా. రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే నేమ్స్ వేరే ఉంటాయి అన్నమాట. ఇది నీమ్, అది నీమ్ తులసి. నేను స్నానం చేసేటప్పుడు ఒక్కటి ఫేస్కి సబ్బు యూజ్ చేస్తాము. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా ఫేస్ వాష్, ఇప్పుడు నేను వీడియోలు తీసుకోవాలి ఫేస్ వాష్ చేసుకుందాం అట్లా అనుకున్నానంటే ఇంకా ఎక్కువగా ఇదే యూజ్ చేస్తా. ఇంకా ఇప్పుడు కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా మార్నింగే, ఇంకా ఎందుకులే అనేసి ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఏమైనా మంచిగా వీడియోలు తీద్దాం అనుకున్నప్పుడే రెడీ అవ్వాలనిపిస్తుంది, లేకపోతే ఇక పిచ్చి దాని లెక్కనే ఉంటాయి ఇంట్లో. నేను ఎట్లా రెడీ అయినా మా వాళ్ళు పిచ్చి దాని లెక్క వేసేస్తారులే. జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టుకొని ఇంకా అట్లనే ఉంటాను అనమాట. ఇప్పుడు స్టిక్కర్స్ కూడా అయిపోయినాయి. ఇది వైట్ కలర్ ఉంది, నా ముఖంలో కలిసిపోయింది, అసలు ఏం కనిపిస్తలేదు. ఇయర్ రింగ్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో మార్నింగ్ తీసుకున్నవి, నేను షార్ట్ వీడియోలో కూడా చూపించిన, చాలా బాగున్నాయి. నాకు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అంటేనే చాలా ఇష్టం. అసలు పెద్దవి పెట్టుకోబుద్ధి కాదు. నార్మల్గా పెట్టుకున్న మీడియం సైజ్వి పెట్టుకుంటా కానీ ఇంకా చాలా పెద్ద పెద్దవి చాటల్లాగా ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకుంటారు కానీ నాకు అంత సెట్ కావు. ఎక్కువగా ఇంకా ఇట్లా చిన్నగానే ఉపయోగిస్తాను. నిన్న మొన్న అయితే అన్నీ పోయినాయి అనమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక కమ్మ పోతుంది, ఒక కమ్మ ఉంటుంది. నాకు ఎక్కువగా జరిగేది ఇదే. మళ్ళీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. 30 పేర్స్ అయితే వచ్చినాయి. చూడాలి ఎన్ని ఉంచుకుంటానో ఎన్ని పోగొడతాను. ఇక పనంతా అయిపోయింది, ప్రశాంతంగా ఒక చాయ్ తాగుదామంటే మా చిట్టి తల్లి గోల. కాలుతుందమ్మా వద్దు అంటే ఈయననే వినదు. నాకు ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అన్నట్టు అరుస్తూనే ఉంటుంది. పిల్లలు మనం తింటుంటే ఇట్లా ఏడ్చిర్రు అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే అరే కొంచెమైన టేస్ట్ చేపిద్దాం అనిపిస్తుంది. కానీ అందరేమో అది తినిపియొద్దు ఇది తినిపియొద్దు అన్నట్టు అంటారు కదా. కానీ ఇట్లా తింటుంటే ఏడుస్తుంటే ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే టీ తాగేసి పాప అయితే పడుకుందనమాట. తనకి నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నా, తినకుండానే పడుకుంది. మళ్ళీ లేస్తుంది ఒక 5-10 మినిట్స్ అంతే. పెసరపప్పు బియ్యం అయితే 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇంకా అదే అన్నం అయితే వండుతున్నాను. కొంచెం ఉప్పు అలాగే పెరుగు వేసి తినిపిస్తే తింటారు. ఉంటే కనుక నిమ్మకాయ కాదు చింతకాయ పచ్చడి వేసి తినిపించవచ్చు. ఇంకా తనకి పెట్టలేదు. ఇక మా లోపటిల్లు అయితే ఘోరంగా తయారైందనమాట. మొన్న ఒకటి లంగావోని సెట్ చేసుకుంటూ వీడియో చేసిన కదా, దానికోసం ఈ శారీస్ అన్నీ తీసి బయట పెట్టిన. ఏ శారీ అయితే బాగుంటుందా అని అన్ని శారీస్ తీసి ఇక బయట పెట్టినాను అనమాట. అట్లింత సందడయింది. ఇంకా మా పిల్లలవి స్కూల్ షార్ట్స్ దొరుకుతలేవు. ఒక 3 దొరుకుతలేవు, 1 కాదు 2 కాదు 3 దొరుకుతలేవు. అందుకని మొత్తం తీసి మంచం మీద వేసిన, అయినా కూడా దొరకలే. తీసి వేసేటప్పుడేమో ఈజీగా అనిపిస్తుంది కానీ మళ్ళీ అవి సర్ది పెట్టేటప్పుడు కనిపిస్తాయి సుక్కలు. ఇవన్నీ సర్ది పెట్టాలంటే మస్తు యాస్టకు వస్తుంది. ఇక పాప అయితే పడుకుంది, చిన్నోడు పెద్దోడు అవతల అయితే ఆడుకుంటున్నారనమాట. సడన్గా మా పెద్దోడు ఏడుపు ముఖంతో వచ్చిండు. ఏమైందిరా అంటేనేమో చెప్తలేడు. ఏమైందిరా అంటే అస్సలు చెప్పడనమాట. వాడు అలిగినప్పుడు కానీ ఏడ్చేటప్పుడు కానీ ఏమైందిరా అంటే తొందరగా చెప్పాడు. అడిగి అడిగి మనం అలసిపోవాలన్నమాట, అప్పుడు నోరిపుతాడు. ఇక కొన్నిసార్లు అయితే ఏమైందో చెప్పకుండా అట్లనే బాధపడుకుంటూ ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏమైందో చెప్తేనే నీతో మాట్లాడతారా, లేకపోతే నేను నీతో మాట్లాడను అంటే అప్పుడు చెప్తాడు. వాడికి ఎందుకు అనిపించిందో ఏమనిపించిందో తెలియదు కానీ వాడు వచ్చి ఏమంటుండంటే అన్నీ నాకే చెప్తారు, చెల్లెల్ని నన్నే చూసుకోమంటావు, పాలకు నన్నే పొమ్మంటావు, అన్ని పనులు నాకే చెప్తారు, గుండుగానికి ఏం చెప్పరు అని ఏడుస్తుండే. ఇక బాబాయ్ నన్ను ఆడిపించుకుంటలేడు, గుండుగానే ఆడిపించుకుంటున్నాడు అని ఏడుస్తుండే. పాపం వాడు ఏడుస్తుంటే నాకు కూడా మస్తు బాధ అనిపించింది. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ఎవరితోనో ఎందుకు ఆడుకుంటారో ఊకే చెల్లెమ్మతో ఆడుకో, నీకు 6 ఇయర్స్ కాబట్టి నువ్వు పాలకోతున్నావు, గుండుగానికి 6 ఇయర్స్ వచ్చినప్పుడు వాడు పాలకోతాడు, చెల్లెమ్మకు 6 ఇయర్స్ వచ్చినప్పుడు చెల్లెమ్మ పోతుంది అని అవి ఇవి చెప్పి బొజ్జగించినాయి. మా చిన్నోడు కొంచెం యాక్టివ్గా చిలిపి పనులు ఎక్కువగా చేసుకుంటుంటాడు కదా, అందుకని అందరూ కొంచెం దగ్గరికి తీసుకోవటం. అంతేకాకుండా కొంచెం చిన్నోడు కదా, ఇప్పుడు 3 ఇయర్సే వానికి. చిన్నోడు కావటం వల్ల వానికి దగ్గరికి తీసుకోవటం అట్లా చేయటం వల్ల మా పెద్దోడు ఎట్లా ఫీల్ అవుతాడో అని నాకు అనిపిస్తుంది. వాడు ఫీల్ అవుతాడో లేదో తెలియదు కానీ నేనే ముందు ఫీల్ అవుతా. మా పెద్దోడిని చూసిన ప్రతిసారి ఎందుకో నన్ను నేను చూసుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది. మా చిన్నోడు ఏడ్చినా పెద్దగా ఏమనిపించదు, ఎందుకంటే అది రోజు ఉండే బాక్సే. కానీ మా పెద్దోడు ఏడిస్తే మాత్రం బాధ. వీళ్ళిద్దరు అయినాక వానితోనే అసలు టైం స్పెండ్ చేయడానికే కానీ దగ్గరికి తీసుకోవటానికి కానీ అసలు లేకుండా పోయింది. మా పెద్దోడిని ఎప్పుడన్నా ఇట్లా దగ్గరికి తీసుకొని మంచిగా వండబెట్టుకున్నాను అనుకోండి, మా చిన్నోడు వచ్చి నేను అని మధ్యలో ఇరుకుతుండే. ఇప్పుడు సేమ్ మా పొట్టిది అట్లే అయింది. ఇక ఏడ్చుకుంటూ వస్తుంది. కానీ నిజంగా మా పెద్దోడు మాత్రం బంగారమే. ఇక పొద్దుటిదే అన్నం కూర ఉంది కాబట్టి ఇంకా వంట చేసేది ఏం లేదు. సర్లే అనేసి ఇక బజ్జీలు అయితే వేస్తున్నాను, మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను. చల్లన్నమే కదా, ఇంకా పక్కకి బజ్జీలు అన్న పెట్టుకొని తింటే కొంచెం మంచిగా ఉంటుంది అనేసి చేసినాను అనమాట. కానీ ఈరోజు ఎందుకో చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎప్పుడు మిరపకాయ ఎట్లుంటుందో అట్లా సన్నం వస్తుండే, కానీ ఈరోజు బజ్జీలు మంచిగా అయినాయి.
టేస్ట్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు బజ్జీలు చేస్తున్న గిన్నె అయితే నా ఊడిపోయిన ఎంట్రుకలతో తీసుకున్నాను, కానీ నాకు బాగా యూజ్ అవుతుంది. ఏమన్నా ఫ్రైలు చేయడానికి కానీ ఇట్లా ఆయిల్లో చేసేటివి కానీ బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు బాండీలో అయితే వేస్తుండే, అందులో అయితే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించేది అనమాట. అబ్బా అది చూసినప్పుడల్లా అబ్బా ఒకటి తీసుకుంటే బాగుండు అనిపించేది, కానీ ఇది బాగుంది, మంచిగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఇందులో తొందరగా కాలుతాయి. నాకు గిన్నెల మీద పెద్దగా అవగాహన లేదనమాట. అంటే ఇది యూజ్ చేయొద్దు, అది యూజ్ చేయాలి అని చెప్తారు కదా, అట్లా తెలియదు. నిజానికి అవి చెప్పే వర్డ్స్ ఇది ఈ గిన్నె అని కూడా తెలియదు. డెలివరీ తర్వాత ఎన్ని ఊడిపోతున్నాయో అసలు వెంట్రుకలు. ఇది ఒక్కటి వచ్చింది, ఇంకొక గిన్నె కూడా వచ్చింది. మా గుండుగాడు తింటాడంట, అందులో నేనే తింటాని దాంట్లోనే ఏమంటాడు ఎప్పుడు. ఇక కొన్ని అయితే మిరపకాయ బజ్జీలు వేసిన, ఇక కొన్ని ఏమో కరివేపాకు కలిపినాను అనమాట. అత్తమ్మ అయితే చెట్టు పొడువుగా పోతుంది అనేసి కొంచెం కరివేపాకు కొమ్మలు ఇరిచేసింది. పడేస్తుంటే ఇంకా ఎందుకు పడేయటం, ఏమన్నా కారం పొడిలాగా కొట్టుకుందామని తీసుకొచ్చిన. ఇంకా దాంతోనే కరివేపాకు బజ్జీలు అయితే వేస్తున్నాను, బాగుంటుంది. సేమ్ పకోడీలాగా వేసేసిన. కొద్దిగా పిండి ఉండాలి, ఎక్కువ కరివేపాకు ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా నాకు ఇట్లా చేసుకుంటారని, కరివేపాకుతో చేసుకుంటారని తెలియదు. ఒకసారి అత్తమ్మ చేసినప్పుడు తిన్నాను అనమాట, బాగుండే. ఎప్పుడు నేను ట్రై చేసినా అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు, కానీ ఈరోజు బాగా వచ్చింది. ఇంకా బజ్జీలలో చాలా రకాలు ఉంటాయంట, నాకు ఫోన్లో చూస్తే కానీ తెలియలేదన్నమాట. తమలపాకుతోనే వేస్తారంట, వంకాయ బజ్జీలు చేస్తారంట. నా వాయిస్ ఎట్లొస్తుందో ఏమో, మా చిట్టి తల్లి అయితే వాడుకుంది, ఏడలు వేస్తుందో అని కొంచెం నిదానంగా స్లోగా మాట్లాడుతున్నా. పెరుగు బజ్జీ కూడా బాగుంటుంది, కానీ ఈరోజు నార్మల్ బజ్జీలు అయితే వేయలేదు. పెరుగులో నార్మల్ బజ్జీలు ఉంటాయి కదా, వేసి నానబెట్టేసి తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దానికి ఏమో పేరు కూడా ఉంటుంది కదా, నాకు పేరు అంతగా తెలియదు. ఒక ఫోటో అయితే తీసుకుందాం థంబ్నెయిల్ కోసం అన్నట్టు ఇట్లా ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా థంబ్నెయిల్. మనం వీడియోస్ మంచిగా చేయాలి, అందరికీ పోవాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా మంచిగా తీయాలి. ఇంకా నేను ఇప్పుడైతే చాలా డ్రాప్ అయిపోయినా. మా పొట్టిది బొజ్జలో ఉన్నప్పుడు, అదే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు మస్తు ఓపిక ఉంటుండే. అసలు ఏడికెళ్ళి వస్తుండేనో ఏమో, వీడియోస్ కరెక్ట్గా మంచిగా తీస్తుంటే, మంచిగా ఎడిట్ చేస్తుంటే, చాలా బాగా తీస్తుంటే. కానీ ఇప్పుడు అంత ఓపిక లేకుండా పోయిందనమాట. వీడియోస్ తీసినామా అప్లోడ్ చేసినామా అన్నట్టు అయిపోయింది. తనను బట్టి మస్తు అవుతుంది. ఇక ఇంకోటి, నేను మంచిగా అడ్డమొరిగినాను అనుకోండి, ఇక నా మీద ఆడుకుంటుంది, పక్కకు పోయి ఆడుకుంటుంది, మంచిగా ఆడుకుంటుంది. ఇక అబ్బా ఆడుకుంటుంది కదా సర్లే అని ఇక లేచి నా పని నేను చేసుకుందామని పక్కకు జరిగిందంటే ఇక మళ్ళీ ఏడుస్తుంది. నువ్వు ఏమన్నా చేసుకొని కానీ పండుకొనే ఉండాలి, లేదంటే కూర్చో, లేచిపోవద్దు, పని చేసుకోవద్దు. నాకైతే ఒక్కరం తినే కంటే ఇట్లా అందరం కూర్చొని తింటేనే ఇష్టము. పిల్లలకి ఎప్పుడైనా మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఇక పిల్లలకి ముందే పెట్టేస్తా, తింటారు. లేదు వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు అనిపించినప్పుడు అప్పుడప్పుడు మా పాప మంచిగా ఆడుకుంది అంటే నేను తినిపిస్తా. ఇక పాప ఏడుస్తుంది అంటే కనుక వాళ్ళకే చెప్తాను అనమాట, పాప ఏడుస్తుంది నాన్న తినరా అంటే తింటారు. మా బుడ్డదైతే బజ్జి కోసం తనలాడుతుంది పాపం, బజ్జి కావాలంట. ఇంకా తిన్న తర్వాత మా ఊళ్ళు అయితే సాప పరిపేస్తే మా ఊళ్ళు వండుకున్నారు. ఇక బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసిన కదా, అయిపోయింది. ఇంకా అవైతే నేను ఆరేస్తున్నాను. ఎక్కువ నేను మార్నింగ్ టైంలో వేద్దాం అనుకుంటాను కానీ అస్సలు గుర్తుండదు, ఒకటి నాకు వీలు కూడా కాదు. ఉండకోకో వేద్దాంలే అన్నట్టు ఇక సాయంత్రం వేస్తా దాన్ని. ఇక మార్నింగ్ వరకు బట్టలు ఆరిపోతాయి, మధ్యాహ్నం వరకు తీసేసుకోవచ్చు. ఇక బట్టలు అయితే ఇంట్లో మంచం మీద అట్లనే ఉన్నాయి కదా, మడత పెడుతుంటే మా పెద్దోడు వచ్చిండు కదా ఏడ్చుకుంటా, ఇక అయిపోయేది ఆడికే అయిపోయింది. ఇక ఈ పని అయిపోయిన తర్వాత మా బుడ్డది అనుకుంటే మళ్ళీ ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. మంచం మీద కూడా బట్టలు రోజు ఏమనుకుంటున్నా అంటే రోజు సర్దుదాం అనుకుంటున్నా, అట్లనే వదిలేస్తున్నా. అవేమో గలీజ్గా అనిపిస్తుంది, ఎవరన్నా ఇంటికి వస్తే కూడా గలీజ్గా అనిపిస్తుంది. ఈ మధ్య ఏంటంటే ఓపిక లేకపోయినా కొన్ని వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలు ఏడన్నా వేసి నీట్గా లేకపోయినా ఉండకోకో అనుకోకుండా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా మాట్లాడటానికి వచ్చినా కూడా బాగుండదు కదా. నేను మ్యారేజ్కి ముందు ఎట్లున్నానో నాకు తెలియదు, కానీ మ్యారేజ్ తర్వాత ఫుల్ ఎమోషనల్ అయిపోయినా. అంటే అప్పుడు గీడుపులు ఏవి లేకపోతుండే. అంటే ఇప్పుడు ఎమోషనల్ ఏమన్నా విన్నా కానీ ఏం లేకపోతుండే, ఏ ఫీలింగ్ లేకపోతుండే. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదు, ఏదన్నా బాధ ఏదన్నా వినిపించిందంటే అయిపోయి ఇక ఏడుపు వస్తుంటుంది.
అందరు వండుకున్నారు. మా చిట్టి తల్లి మాత్రం నా కోసం వెయిట్ చేస్తుందన్నమాట. పాపం కూసుంది. ఇక అందుకే తనను కూడా పడుకోబెట్టేసి ఇంకా నాకు డ్యూటీ ఉంది కదా బట్టలు మడత పెట్టడము, ఇంకా వెళ్ళి ఆ పని మీద అయితే కూర్చున్నా. పని మీద కూర్చున్నా కానీ ఇక మా ఆయన ఫోన్ అయితే తీసుకున్నా, ఏమన్నా పాట మంచిది పెట్టుకొని చూసుకుంటా వినుకుంటా చేసుకుందామని. ఇక వెతుకుడా దానికే నాకు ఒక అర్ధగంట పట్టింది. ఇట్లనే చేస్తాను అనమాట. ఏదైనా పని చేసుకునేటప్పుడు పాటలు ఇట్లా పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, ఇక అంతే సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఈ పాట అని చూసుకుంటా. నెక్స్ట్ ఎలాంటిది చేస్తే బాగుంటుంది అబ్బా అని సెర్చ్ చేసుకుంటా చూసుకుంటున్నాను అనమాట. ఇక దానికే ఒక అర్ధగంట అయిపోయింది టైము. ఇంక ఇట్లయితే కాదని ఏదో ఒక పాట పెట్టి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత బట్టలు మడత పెడుతున్నా. యూటర్న్ క్రియేషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఎన్నెన్ని బాధలే మన బతుకులా అని. ఎందుకో ఆ సాంగ్ చూసినప్పుడు మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళకు కూడా సేమ్ కదా, 2 బాబులు, తర్వాత పాప, లైఫ్ అంతా సేమ్ అనిపిస్తుంది నాకు ఎందుకో. లోకి ఇంకా వాళ్ళ డాడీని చూసినప్పుడు మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ గుర్తొస్తారు నాకు. ఇక ప్రస్తుతం పరిస్థితి ఇదన్నమాట. మా ఇంట్లో ఎంత చెత్తగా అనిపిస్తుంది కదా. నేను నీట్గా సర్ది పెడతా, ఒక వారం రోజులు మంచిగా ఉంటుంది, మళ్ళీ ఎప్పట్లాగా అవుతుంది. నేను కొంచెం నీట్గా తీసుకోనికే ట్రై చేస్తా కానీ మా పిల్లలు కానీ లేదంటే మా ఆయన కానీ ఇంకా తీసి అట్లనే వాడేస్తారనమాట. కోపం వస్తుంది కానీ ఏం చేయలేక మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లల బట్టలు దొరకక ఇదంతా నేనే చిందరవందర చేసి పెట్టిన. ఇక మనకు తప్పదు కదా, మళ్ళీ నీట్గా నేనే సర్దుతున్నా. ఈసారి మా నాన్న వచ్చినప్పుడు దీన్ని కూడా ఒక బీరువాలాగా చేపియాలి. చుట్టూ చెక్కలు పెట్టిద్దాం అనుకుంటున్నా, డోర్ పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఒకవేళ డోర్ పెట్టిస్తే కనుక ఇక్కడ మంచం ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయనికే క్లోజ్ చేయనికే రాదు. అదొక ఆలోచన అయిపోయింది. ఇక ఇవన్నీ మడత పెడుతుంటేనే టైం అప్పటికే నాకు 11 అయిందనమాట. ఇంకెప్పుడు అయిపోతుందిరా దేవుడా అన్నట్టు అనిపించింది. అదేంటో నాకు కొన్ని పనులు ఇట్లా బట్టలు మడత పెట్టడము ఇవన్నీ నైట్ టైమే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము అదంతా చేయాలనిపించదు. మా పాప పడుకున్నప్పుడు అయితే నేను బీరువా ఎంత మెల్లగా తెరుస్తానంటే, నేను ఎంత మెల్లగా తెరిచినా సరే అది మాత్రం గట్టిగా సౌండ్. రూమే నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసుకోవాలన్నా, వాయిస్ ఇవ్వాలన్నా ఇంకా ఇక్కడే ఉండి చేసుకుంటానన్నమాట. మంచం మీద మొత్తం సందడి ఉందనుకోండి, ప్రశాంతంగా కూర్చొని పండుకొని చేసుకోనికే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా నీట్గా ఉందనుకోండి, ప్రశాంతంగా కూర్చొని ఎడిటింగ్ చేసుకోవచ్చు, వాయిస్ ఇచ్చుకోవచ్చు. ఇంకా పాపని దీని మీద వదిలిపెట్టుకుంటే తను ఆడుకున్నా కూడా నేను పని చేసుకుంటా చూసుకోవచ్చు. బయట ఇంట్లో ఉండి వాయిస్ ఇచ్చినా కానీ నాకు అంత క్లియర్గా అనిపించదు. ఎడిటింగ్ కూడా ఎందుకో ఆ రూమ్లో కూర్చొని నాకు చేయబుద్ధి కాదు. ఇక పనంతా అయిపోయాక ఇట్లా 5 నిమిషాలు కూర్చుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ కుక్క బొమ్మ మొన్న ఊరుకొండ పోయినాం కదా, అప్పుడు పాప కోసం తీసుకున్నాను. ఇట్లా పట్టుకున్నానో లేదో ఎందుకో సడన్గా అనిపించింది అనమాట. అరే అది పైన పెట్టేటప్పుడు అనుకున్నాను దీంట్లో ఏదైనా బొమ్మలాగా పెడితే బాగుండేది అనుకున్నాను. కుక్కను పట్టుకోగానే ఎందుకు అరే ఇది అక్కడ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అంతేకాకుండా దాన్ని కుట్లిప్పి దాంట్లో లోపల ఉండే దూది పిల్లలు తీసేస్తున్నారనమాట. అందుకని పైనకి పెడితే కూడా తీయకుండా ఉంటారు కదా అనిపించి పెట్టేసిన. భలే సెట్ అయింది కుక్క పిల్ల. ఇంకా పిల్లలవి యూనిఫామ్స్ కనుక్కున్నాయి అనుకోండి, నేను ఇక్కడనే పెట్టుకుంటా, లేకపోతే అస్సలు దొరకవు, టైంకి లేట్ అయిపోతుంది మళ్ళీ. ఇంతకుముందు ఎంత చిందర అనిపించింది, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ప్లేస్ కూడా మిగిలింది. ఇంకా మనకేంటంటే ఎట్లా పడితే అట్లా పెట్టినాం అనుకోండి, ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు. అదే నీట్గా సర్ది పెట్టుకుంటే మస్తు ప్లేస్ మిగులుతుంది. ఇక ఇంతే అబ్బా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. రాజు విలేజ్ వైబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా బై.